హలో అండి, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్. ఈరోజు మన కిచెన్లో సూపర్ హెల్దీ రెసిపీ అయినటువంటి కరివేపాకు కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కరివేపాకు పొడి ఇడ్లీ ఇంకా దోశలోకి చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారం పొడి వేసుకొని తిన్నారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ కారం పొడి కొంచెం చల్లి చూడండి, టేస్ట్ మస్తు ఉంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దానికోసం ముందుగా కరివేపాకును తెచ్చుకుందాము. మా ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉందండి, అందుకోసమే అప్పటికప్పుడు కరివేపాకును తెచ్చుకొని ఈ పొడిని ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకుతో ఈ కారం పొడిని ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ పొడి కోసం కొంచెం ముదురు కరివేపాకుని తీసుకోవాలి. ఇదిగోండి, పొడికి కావలసిన కరివేపాకుని తెచ్చుకొని ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఆకులకున్న దుమ్ము ఇంకా ఏదైనా ఉంటే మంచిగా పోయేటట్టుగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక ఒక జల్లి గిన్నెలో ఈ కరివేపాకును వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యే వరకు ఉంచాలి. ఇప్పుడు కరివేపాకుని ఇలా తీసి పెట్టుకొని దాన్ని కాసేపు ఎండలో పెట్టి వాటర్ అంతా పోయే వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. తర్వాత 1 కప్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 కప్కి కొంచెం తక్కువ ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులు అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఈ పప్పులు మంచి కలర్ వచ్చే వరకు కొంచెం ఓపికతో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి 10 to 11 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. ఈ ఎండుమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఈ ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 2 minutes వరకు అలా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఒక 10 వరకు వెల్లుల్లిని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ని వేసుకోవాలి. ఇది చల్లారే వరకు ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఈ కరివేపాకులో A, B, C ఇంకా E విటమిన్ ఉండడం వల్ల ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ కరివేపాకు తినడం వల్ల కంటికి చాలా మంచిది, ఇంకా జుట్టు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు కరివేపాకుని చిన్న మంట మీద ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకును తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుని మరీ ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవద్దండి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. ఇదిగోండి, ఇలా ఫ్రై అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఈ పప్పులన్నింటినీ పౌడర్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మంచిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి చల్లార్చుకున్న కరివేపాకుని వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కరివేపాకు మొత్తాన్ని వేసుకున్నాక ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో పొడిలాగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ చేస్తున్నప్పుడే స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ అయిన కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి కూడా రోజు ఒక ముద్ద ఈ కరివేపాకు పొడి పెట్టారనుకోండి, చాలా అంటే చాలా మంచిది వాళ్ళకి. చూసారు కదండి, ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా అండి? నచ్చితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.